Sir, morning, sir. Sir, morning. Sir, thank you, sir. Sir, last time ఈ స్పౌస్ పెన్షన్ ది మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. సార్ సెకండ్ సార్ ఇంకొక కేటగిరీ ఒకటి మిగిలిపోయింది సార్ మనకి. సార్ ఈ హాస్పిటల్లో డెలివరీ చేసేటప్పుడు మా మదర్ చనిపోతే కేసెస్ సార్, అలాగే యాక్సిడెంట్ కేసెస్ సార్. ఇక్కడ ఆర్ఫాన్స్ అవుతున్నారు, ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్. సో ఈ రెండు కేసులకి పెన్షన్ లేదు సార్. మనకి మిషన్ వాచర్ల కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 3 years దాకా పెన్షన్ ఉంది సార్ వాళ్ళకి. ఇవి స్మాల్ ఉంటుంది సార్. యాక్చువల్గా మా జిల్లా అంతా కలిపి ఒక 13 కేసులు ఉన్నాయి సార్ ఈ ఇయర్లో. సో ఇలా ఆర్ఫాన్స్ అయిన వాళ్ళు త్రూ దట్ కేసెస్ సార్. ఏది ఈసారి రిపీట్ చేయండి సార్. ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్ అనాథలు సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మిషన్ వాచర్ల కింద ఒక 3 years దాకా పెన్షన్ వచ్చే ఫెసిలిటీ ఉంది సార్ 4,000. బట్ యాక్చువల్గా మనం 4,000 పెన్షన్లో వీటిని కూడా కవర్ చేస్తే సార్ స్మాల్ ఎక్స్టెంట్ సార్. సో వీళ్ళు ఏమవుతుందంటే హాస్పిటల్లో చనిపోయిన తర్వాత చాలా పేదవాళ్ళు సార్ వీళ్ళు. హాస్పిటల్లో డెలివరీ టైంలో మదర్ చనిపోతుంది, సో ఆ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. సో అలాగే యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి సార్ చనిపోయిన వాళ్ళు. సో ఇటువంటి పిల్లలకి ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్కి మనం పెన్షన్ కవర్ చేస్తే ఇది ఉంటుంది. వాళ్ళు చాలా బాధగా ఉంటుంది అలా సిచ్యువేషన్ చూస్తే. ఎంతమంది ఉంటారు మరిగా సార్ మాకు ఈ ఇయర్లో ఎనీ అదర్ కలెక్టర్స్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్? Sir, every year we lose around 8,300 people, sir, deaths wise. On average, around 23 people die every day, sir, in road accidents. So, అంటే ఆల్ మనుషులు చనిపోవడం ఒక యాంగిల్, మొత్తం ఆర్ఫన్స్ కావడం ఒక యాంగిల్. అంటే బేసిక్ అందులో మెన్ ఉమెన్ తర్వాత ఇద్దరు కలిసి చనిపోవడం, ఈ కాంబినేషన్స్ చూస్తే కనుక మినిమం అట్లీస్ట్ ఆర్ఫన్ అంటే మేల్ మెంబర్ చనిపోతే కనుక ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఇస్ ఇన్ డిస్ట్రెస్ అండ్ ఇద్దరు చనిపోవడం. అది ఒకసారి రియల్ స్టాటిస్టిక్స్ తీస్తాం సార్. బట్ ఇద్దరు చనిపోయిన ఫ్యామిలీస్ కి ఫస్ట్ ఎక్స్టెండ్ చేద్దాం, ఆర్ఫన్స్ కి తర్వాత ఏం చేయాలి వర్కౌట్. మిషన్ వాత్సల్యాలో బాపట్ల డిస్ట్రిక్ట్ 480 సార్ ఆర్ఫన్స్. అది డిస్ట్రిక్ట్ సేమ్ కౌంట్ 480 మంది ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో అకౌంట్ ఉంటుంది సార్. 500 దాకా ఉంటారు సార్. అంటే అన్ని కూడా ఇవ్వట్లేదు సార్. మళ్ళీ WCD డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ప్రొజెక్ట్ చేసిన అన్ని ఇవ్వట్లేదు. వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ మీరు ఒక గైడ్ లైన్స్ తయారు చేయండి, మీరు కూడా ఒకసారి తీసుకొని దాన్ని చెప్తే దాన్ని బట్టి ఏం చేయాలో చెప్తాం. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్దాం. సార్ రెండో విషయం సార్. సార్ R&B పార్ట్ హోల్స్ సంబంధించి బాగా చేస్తున్నాం సార్. ఇంపాక్ట్ బాగుంది సార్. సార్ ఈ పార్ట్ హోల్స్ అన్ని దానిలో చేయకుండా PR రోడ్స్ మనకు ఉన్నాయి సార్. పెద్ద రోడ్స్ అంటే R&B రోడ్కి లింక్ రోడ్స్ సార్, పెద్ద రోడ్స్. అట్లీస్ట్ వాటిలో పార్ట్ హోల్స్ చేయగలిగితే సార్ అన్ని రోడ్స్ కాకపోయినా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది సార్. ఎక్కువ గుంతలు ఎక్కువ ఉన్నాయి సార్ వాటిలో. PR roads, major PR roads. Any estimation on that? We have an estimate of the already sanctioned scheme, sir. అటుగా నేను వేగేదంటే వారు చెప్పినట్టు ఇప్పుడు మేము R&B చేసిన తర్వాత మొత్తం కలిసి రెంట్కి R&B ఎంత అయింది? మొత్తం 14,000 కోట్లు అయిందా? రెండు స్కీమ్ ఏ స్కీమ్ బి రెండు కలిపి 400 crores we are spending to make it smooth riding తీసుకురావడానికి 25,000 kilometers జంగిల్ క్లియరెన్స్ అన్ని. సార్ ఇప్పుడు అది కొద్దిగా టైం పడుతుంది కానీ ముందు జంగిల్ క్లియరెన్స్ NRGS లో చేయొచ్చు సార్. అవి చెట్లు మొత్తం చెట్లు వచ్చేసి రోడ్డు కనబడకుండా 5 years రోడ్డు వైపు చూడలేదు సార్. తమరు అన్నారు అది కొంచెం మీరు NRGS లో జంగిల్ క్లియరెన్స్ అంత ముందు ఉంది సార్. మనకి ఇప్పుడు కాబట్టి అది మరో జంగిల్ క్లియరెన్స్ పర్మనెంట్ అసెట్స్ ఉంది సార్ మనకి. Sir, may I suggest one thing, sir? Sir, under MGNRG's guidelines, sir, construction of BT road, there is a provision of 9 crores, sir. It is for the unconnected habitation, sir. If we can suggest to the government of India, because as it is a rural connectivity only, road is already laid, if they can give this provision, sir, under the rural connectivity, because these villages are already contributing to labor component, sir. That is in Narega. Narega, sir. So, there is a 9 crore provision, sir, for every panchayat, sir. But if for every panchayat, sir. Panchayat. Yes, sir. In the software there is a provision. If they can give just extension for repair also, sir, of laying GSB or WBM, sir, then this problem of major panchayat roads, even state highway also are passing through villages only, sir. Even పంచాయత్ రాజ్ లో మీకు రోడ్స్ మెయింటెనెన్స్ మెటీరియల్ కాంపోనెంట్ వాడడానికి లేదా? వాడచ్చు కదా? లేదు సార్.
No, we cannot use as of now, sir. We can use up to 9 crores per gram panchayat only to give it connectivity. So that is not required in many gram నో panchayats. నో 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 చాలా ఉన్నాయి కదా, కొన్ని లేనట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గ్రామంలోనే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ యు ఆర్ మేకింగ్ ఎస్ ఎ డిస్ట్రిక్ట్ అండ్ యూనిట్. ఎక్కడైతే అవసరమైతే ఆ రోడ్ కనెక్టివిటీ పెట్టుకుంటారు మీరు, యూ డూ దట్. Yes, sir. That we are leaving to the collectors. Sir. They have to basically make a judicious use of their entitled amounts. సో ఓవరాల్ బ్యాలెన్సింగ్ లో రూరల్ రోడ్ కనెక్టివిటీ ఇస్ ది బిగ్గెస్ట్ ఇష్యూ.